పిల్లై రమణుల ప్రశ్నోత్తరాలు నెంబర్ 3. పిల్లై సందేహం ప్రశ్న ఇలా అడిగారు: మనస్సు యొక్క నైజం ఏమిటి? స్వామి, మనస్సు భావాల సమూహమే. అదొక రకమైన శక్తి, ఆత్మయందలి అతిశయ శక్తి. అది ప్రపంచంగా రూపుధరిస్తుంది, వ్యక్తమవుతుంది. మనస్సు ఆత్మలో అంటే శివస్వరూపంలో ఇంకిపోతే నిజతత్వం తెలుస్తుంది. మళ్ళీ చెప్తున్నా, మనస్సు భావాల సమూహమే. అదొక రకమైన శక్తి, ఆత్మయందలి అతిశయ శక్తి. అది ప్రపంచంగా రూపుధరిస్తుంది లేదా వ్యక్తమవుతుంది. ఓకే, మనస్సు ఆత్మలో అంటే శివస్వరూపంలో ఇంకిపోతే నిజతత్వం తెలుస్తుంది. మనస్సు బయటకు ప్రసరించినప్పుడు ప్రపంచం కనబడుతుంది. నిజతత్వం సాక్షాత్కరించదు. పిల్లై మళ్ళీ ఇంకో ప్రశ్న వేశారు, అది 9వ ప్రశ్న. మనస్సు ఎలా మాయమవుతుంది? స్వామి, నేనెవరిని అన్న చింతనని కొనసాగించటం వల్ల మనస్సు మాయమవుతుంది. ఈ పనిని మనస్సుతోనే చేయాలి. చితికి నిప్పు అంటించిన తరువాత దానిని అటు ఇటు కర్రతో కదుపుతారు. ఆ కర్ర కూడా శవదహనమైన తరువాత, చితి కాలిపోయిన తరువాత బూడిదైపోతుంది. అలాగే ఇది అప్పుడే మనకి ఆత్మజ్ఞానము లేక ఆత్మ సాక్షాత్కారము లభిస్తుంది. అప్పుడు నేను అనే భావం పోతుంది. ప్రాణం యొక్క కార్యకలాపాలు నెమ్మదవుతాయి. అహానికి ప్రాణానికి మూలము ఒక్కటే. ఏ పని చేసినా అహంకారము లేకుండా, అంటే ఈ పనిని నేను చేస్తున్నాను అనుకోకుండా చెయ్యి. అటువంటి స్థితిలో స్వంత భార్య కూడా విశ్వమాతగా కనబడుతుంది. నిజమైన భక్తి అంటే అహాన్ని ఆత్మకి అంకితం చేయటం. ఇలా రమణులు సెలవిచ్చారు. ఇప్పటికి 9 సందేహాలు లేదా ప్రశ్నలకు సమాధానపరిచారు.